హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్బి ట్రేడ్స్. ఫ్రెండ్స్, ఇవాళ నేను మన గ్రూప్లో 4 ట్రేడ్స్ ప్రొవైడ్ చేశాను. 4 ట్రేడ్స్లో మనది ప్రాఫిట్ బుకింగ్ అయింది. ఫస్ట్ ట్రేడ్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ, సెకండ్ ట్రేడ్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ, థర్డ్ ట్రేడ్ వచ్చేసి నిఫ్టీ, ఫోర్త్ ట్రేడ్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ. ఈ 4 ట్రేడ్స్లో మనకు ప్రాఫిట్ బుకింగ్ అయింది. ఇప్పుడు నేను కొద్దిసేపట్లో నిఫ్టీ అనాలిసిస్ ఇస్తాను. ఆ నిఫ్టీ అనాలిసిస్ ఇచ్చేటప్పుడు మీకు చెప్తాను నిఫ్టీలో ట్రేడ్ ఎందుకు ఇచ్చాను. అండ్ మీకు మన ప్రీవియస్ అనాలిసిస్ వీడియోలో నేను ఆల్రెడీ నేర్పించాను. అండ్ మీకు ఆ అనాలిసిస్ తెలవకపోతే, ఫస్ట్ క్యాండిల్ అనాలిసిస్ తెలవకపోతే మీకు డిస్క్రిప్షన్లో వీడియోస్ లింక్ ఉన్నాయి. ఓకే, ఆ లింక్లో క్లిక్ చేయండి, మీకు అనాలిసిస్ అనేది దొరుకుతుంది. ఓకే, నేనేం చెప్పాను, 15 మినిట్స్ ఫస్ట్ క్యాండిల్ రెడ్ గ్రీన్ అయినా కానివ్వండి, రెడ్ అయినా కానివ్వండి, క్లోజింగ్ అనేది మనకు ఇంపార్టెంట్. క్లోజింగ్ లైక్ ఎలా? రెడ్ క్యాండిల్ క్లోజింగ్ ఇక్కడ ఉంటుంది, కింద ఉంటుంది. ఎందుకంటే మీద ఓపెన్ అవుతుంది, కింద క్లోజ్ అయిపోతుంది కాబట్టి. సో క్లోజింగ్ విత్ బాడీ అనేది మనకు ఇంపార్టెంట్ అని చెప్పాను. ఓకేనా? దాని తర్వాత ఇక్కడ హై లెవెల్ది మనకు ఇది ఇంపార్టెంట్. ఈ రెండు ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ 2 లెవెల్స్ మనకు యాజ్ ఎ రీటెస్ట్ రివర్సల్, యాజ్ ఎ బ్రేక్ డౌన్, యాజ్ ఎ రీటెస్ట్ రివర్సల్, యాజ్ ఎ బ్రేక్ డౌన్ ఇలా మనకు వర్క్ అవుతాయి. ఓకేనా? యాజ్ ఎ రీటెస్ట్ రివర్సల్ అంటే కిందికి సెల్లింగ్ ట్రెండ్, మీద రీటెస్ట్ రివర్సల్ అయితే బయింగ్ ట్రెండ్. అలా కాకుండా ఇన్ బిట్వీన్ ట్రేడ్ చేసే సైడ్ వేస్ ఇమీడియట్ గా ఫస్ట్ క్యాండిల్ తో రిజెక్ట్ అయితే ఫాల్ అనేది కంటిన్యూ ఉంటుందని చెప్పాను. ఇవాళ మన ట్రేడ్స్ టైమింగ్ అయినా చూసుకోండి, స్ట్రైక్ ప్రైస్ అయినా చూసుకోండి, ప్రీమియం అయినా చూసుకోండి. నేను ఎప్పుడు ఇచ్చాను, ఫస్ట్ క్యాండిల్ రెడ్ కాగానే ఇమీడియట్ గా ఇన్ బిట్వీన్ క్యాండిల్స్ సెల్లింగ్ ఇచ్చాను, ప్రాఫిట్ బుకింగ్ అయిపోయింది. సెకండ్ ట్రేడ్ వచ్చేసి మీద నేను ఇలా డ్రా చేసేసుకున్నాను. అండ్ ఇమీడియట్ గా ఇక్కడ రిజెక్ట్ కాగానే ఈ క్యాండిల్ లో ట్రేడ్ ఇచ్చాను, మళ్ళీ రిజెక్షన్ తో ఫాల్ అయింది. దాని తర్వాత ఫస్ట్ క్యాండిల్ లెవెల్ బ్రేక్ చేసి రీటెస్ట్ రివర్సల్ ఇచ్చింది. సో ఇక్కడ కూడా పుట్ సైడ్ ట్రేడ్ ఇచ్చాను, బట్ నిఫ్టీలో ఇచ్చాను, బ్యాంక్ నిఫ్టీలో అంతకు ముందే ఇచ్చాను. ఓకే, బ్యాంక్ నిఫ్టీలో 3 టార్గెట్స్ అచీవ్ అయిపోయాయి, నిఫ్టీలో ఆల్ టార్గెట్స్ అచీవ్ అయిపోయాయి. దాని తర్వాత ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఈ క్యాండిల్ ఉంది కదా, ఈ క్యాండిల్ దగ్గర మార్కెట్ కింద పడిన తర్వాత రీటెస్ట్ రివర్సల్ చేసింది. ఇక్కడ ఫోర్త్ ట్రేడ్ ఇచ్చాను, ఫోర్త్ ట్రేడ్ టైమింగ్ కూడా మీరు అబ్జర్వ్ చేయండి, ఆల్ టార్గెట్స్ అచీవ్. ఇప్పుడు నిఫ్టీ చూద్దాం మనం. నిఫ్టీలో ట్రేడ్ ఎప్పుడు ఇచ్చాను నేను, నిఫ్టీ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మీరు ఫస్ట్ క్యాండిల్ లెవెల్ ఉందా, దీని మీద ఎక్కడైనా గ్రీన్ క్యాండిల్ ఓపెన్ అండ్ క్లోజింగ్ చేసిందా? చేయలేదు. అందువల్లనే నేను నిఫ్టీలో సెల్లింగ్ సైడ్ ట్రేడ్ ఇచ్చాను, ఇమ్మీడియట్ గా మనకు ప్రాఫిట్ బుకింగ్ అయిపోయిందండి. నేను ఏ ట్రేడ్స్ ఇచ్చినా మార్కెట్ ఆపర్చునిటీ ఇచ్చి మార్కెట్ చూపిస్తేనే నేను ట్రేడ్ ఇస్తాను. నా ఓన్ గా నేను క్రియేట్ చేసుకొని ఇక్కడ గ్రీన్ క్యాండిల్ వెళ్తుంటే బయింగ్, అక్కడ రెడ్ క్యాండిల్ పడుతుంటే ఫాలో అన్నట్టు ఫేక్ ట్రేడ్స్ అనేవి నేను ప్రొవైడ్ చేయను. ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్ అయినా కానివ్వండి, జెన్యున్ గా మార్కెట్ చూపిస్తేనే మనకు ట్రేడ్ దొరుకుతుంది. అక్కడ మార్కెట్ చూపించకపోతే నేను వెయిట్ చేస్తాను. మన కొన్ని పర్సనల్ గ్రూప్ మీరు కొన్ని ట్రేడ్స్ చూడండి, ఒక్కొక్క రోజు ఎలా వచ్చిందంటే ఒకటే ట్రేడ్ ఇచ్చారు. ఒక రోజు అయితే మార్కెట్ సైడ్ వే కాబట్టి ఏం చెప్పానంటే నో ట్రేడ్స్ ఫర్ టుడే అని చెప్పేశాను. సో మార్కెట్ లో ఆపర్చునిటీ ఉంటేనే ట్రేడ్స్, ఆపర్చునిటీ లేకపోతే ట్రేడ్స్ లేవు. ఇప్పుడు రేపటి అబ్జర్వేషన్ చూద్దాం. ఫర్ 19th September 2025 ఫ్రైడే, రేపటి కోసం చూద్దాం ఏముంది. సేమ్ సింపుల్, చాలా సింపుల్ మార్కెట్ రేపు. ఇక్కడ ఒక బ్రేక్ డౌన్ ఉందా? ఓకే, దాని తర్వాత వచ్చేసి నెక్స్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ ఉంది, అంటే స్ట్రాంగెస్ట్ సెల్లింగ్ జోన్ అన్నట్టు. దాని తర్వాత ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్, ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ యాక్ట్ యాజ్ బ్రేక్అవుట్. ఇవాళ అలాగే జరిగింది. ఓకే, సో ఈ లెవెల్ సపోర్ట్ పట్టింది కాబట్టి దిస్ ఈజ్ అవర్ స్ట్రాంగెస్ట్ సపోర్ట్ లెవెల్. సో రేపు మార్కెట్ లో ఈ బ్రేక్ డౌన్ ఎలా మనకు ఇక్కడ హెల్ప్ అయిందో, ఈ బ్రేక్ డౌన్ బ్రేక్ చేసి రీటెస్ట్ రివర్సల్ చేస్తేనే మనకు యాజ్ ఏ బ్రేక్ డౌన్ సపోర్ట్ లెవెల్ అనేది దొరుకుతుంది. అండ్ ఈ కీ లెవెల్స్ అన్ని నేను రేపు మార్నింగ్ విత్ టెక్నికల్ చార్ట్ తో, టెక్నికల్ ఇన్సైట్ లెవెల్స్ తో నేను అప్డేట్ చేస్తాను. ఓకేనా? ఇది వచ్చేసి స్ట్రాంగెస్ట్ సపోర్ట్ జోన్, ఇది వచ్చేసి స్ట్రాంగెస్ట్ కాదు కానీ వీకెస్ట్ బ్రేక్ డౌన్ లెవెల్. బికాస్ వీకెస్ట్ ఎందుకు అంటున్నా అంటే ఆల్రెడీ 2 బ్రేక్ డౌన్స్ ఉన్నాయి కదా. సో మ్యాక్స్ టు మ్యాక్స్ మార్కెట్ అనేది కొంచెం మీదికి వెళ్ళినా ఇక్కడ కిందికి వచ్చి రీటెస్ట్ రివర్సల్ ఇవ్వాలి. లేదు బ్రేక్అవుట్ ఇచ్చిందంటే మార్కెట్ లో హెవీ బయింగ్ అనేది 25,442 నుంచి మనకు చూడడానికి దొరుకుతుంది. ఓకే,
నిఫ్టీ బ్యాంక్ అనాలిసిస్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే సేమ్ నిఫ్టీ బ్యాంక్లో ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ ఉంది ఇక్కడ. ఓకే, ఇక్కడ ఉంది. ఇవాళ మార్కెట్లో ఇక్కడ నుంచే సపోర్ట్ దొరికింది మనకు. దాని తర్వాత టుడేస్ ఇంట్రాడే బ్రేక్ డౌన్ లెవెల్ ఉంది. అండ్ దాని తర్వాత ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకున్నట్టే ఇంట్రాడే బ్రేక్ డౌన్ లెవెల్, ఇండైరెక్ట్ break down level act as breakout level if it will give a breakout. అండ్ ఫస్ట్ సపోర్ట్ లెవెల్ వచ్చేసి ఇది, సెకండ్ సపోర్ట్ లెవెల్ వచ్చేసి ఇది, అండ్ బ్రేక్ డౌన్ లెవెల్ అనేది ఇది. రేపు మార్కెట్లో ఇక్కడ బ్రేక్అవుట్ దగ్గర వచ్చి ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ దగ్గర వచ్చి బ్రేక్అవుట్ ఇవ్వాలి అంటే దీని మీదనే రెడ్ క్యాండిల్, గ్రీన్ క్యాండిల్ రెండు క్లోజ్ కావాలి. అలా కాకుండా ఇలా సాలిడ్ క్యాండిల్తో బ్రేక్ చేస్తుంది అనుకోండి, మార్కెట్ అనేది ఇక్కడే సపోర్ట్ తీసుకోవాలి. ఇక్కడ కూడా మనకు రెడ్ సాలిడ్ క్యాండిలే ఫామ్ చేసింది అనుకోండి, ఇమీడియట్ సెల్లింగ్ ప్రెషర్ అనేది మార్కెట్లో మనకు కనిపిస్తుంది. ఇప్పుడు ఈ లెవెల్స్ ఉన్నాయి కదా, ఈ ఇన్సైడ్ లెవెల్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ కీ లెవెల్స్ అవన్నీ నేను రేపు మార్కెట్లో మార్నింగ్ ప్రీ మార్కెట్ అప్డేట్ అనాలిసిస్ ఇస్తానండి. ఓకేనా, ఇది నా అనాలిసిస్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ మీద. మీకు నా అనాలిసిస్ నచ్చినట్టయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.